ఈరోజు ఒక దురదృష్టకరమైన ఏదైతే సంఘటన పెద్దలు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అన్న గారి మీద ఏదైతే కేబినెట్ మినిస్టర్ తన సహచర మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు అనైక్యంగా మాట్లాడడం నిజంగా దురదృష్టకరం. తోటి సహాయ మంత్రినే మరి దుర్భోసలాడడం అనేది ఇది పొన్నం ప్రభాకర్కు కరెక్ట్ కాదని ప్రజా సంఘాల చేసి అంబేద్కర్ యువజన సంఘాల పక్షాన మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వెంటనే క్షమాపణ చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈరోజు మనం చూసినట్టయితే నిన్ననే అక్కడ ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరి అక్కడ ఒక సంఘటన దాడి ఏమైన చర్య. మరి మనం ఇతర మతస్థులు ఇప్పుడు ఏదైతే భారతదేశంలోని సమాంతర దిశ కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సనాతన ధర్మం అని ఆయనను అవమానిస్తే నువ్వు తోటి బీసీ కులస్తుని ఉండి నీ తోటి మంత్రిని మరి అలా దున్నపోతని వ్యాఖ్యానించడం నిజంగా అది ఏదైతే పోకట మాటగా గమాండి మాటగా మేము అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు మా ఏదైతే దళిత బహుజనులందరం కూడా ఒక ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించే వారిలో మేము కూడా ఉన్నాము. అలాంటి సందర్భంలో మీరు మరి వెంటేసుకొని సమాజం వైపు సమాంతర దిశకు తీసుకుపోవాల్సిన మీరు కూడా అంటే ఆయన పాపం మన లక్ష్మణన్న గారు కూడా ఇంతకుముందే ఆయన వాయిస్ విన్నాము. ఆయన ఎంత బాధపడుతుండు అంటే ఏదైతే ఆయన మొన్న జిల్లా హెడ్ క్వార్టర్లో జెండా ఎగిరేయడం తప్ప. ఎందుకనంటే మీరు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా అనేక పదవులు అనుభవించారు, ఎంపీగా పోయారు. ఆయన కూడా మీ తర్వాత ఆయన కూడా కింది స్థాయి నుంచే ఎదిగారు. ఎన్ఎస్యుఐ నుంచి అట్లాగే మనకు జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, అదృష్టం కొద్దీ మినిస్టర్ వచ్చినంత మాత్రాన చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు. మరి పక్కనే మా ఇంకో సహాయ మంత్రి ఏదైతే కేబినెట్ మంత్రి గారు వివేక్ గారు కూడా మరి ఆపకపోవడం శోచనీయం. ఎందుకనంటే అన్నదమ్ములు లాంటి వ్యవస్థలో మరి బీసీలు కూడా అన్నదమ్ములే. ఈరోజు అందరము దళిత బహుజనులు రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు ఫలాలలో అందరం భాగస్వామ్యమై ఈరోజు ఏదైతే ఉన్నత వర్గాలు ఈరోజు ఎవరినైతే నిజంగా చెప్పాలంటే ఈరోజు దొరలు అగ్రవర్ణాలు అనుకుంటున్నాం, కానీ అగ్రవర్ణాలే అడ్జస్ట్ అవుతారు. ఈ సమాజాన్ని అంతో ఇంతో సమాంతర దిశకు తీసుకుపోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. బీసీలై ఉండి మీరు దళితులను నిజంగా కించపరచడం ఇది ఏహమైన చర్య. ఇకనైనా వెంటనే మరి క్షమాపణ చెప్పవలసి ఉన్నది. కాబట్టి మీరు ఇంకో వారైతే ఖచ్చితంగా ఇంకా వేరే పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే మాకు దగ్గర ఆత్మీయులు కాబట్టి తప్పకుండా అందరము రేపు రాబోయే ఇలాంటి మీరు చిన్న పొరపాట్ల వల్ల రేపు ఏదైతే రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.